రెండు జాతీయ పార్టీలు ఢిల్లీకి చెప్పులు మోస్తున్నాయని కేటీఆర్ రెండు జాతీయ పార్టీలు ఢిల్లీకి చెప్పులు మోస్తున్నాయి సంచులు మోస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానం. బీజేపీ కాంగ్రెస్ ఏ సంచులు మోసింది? ఎవరు చెప్పులు మోసింది? సంచులు ఆడికి వచ్చాయి. మీ ముక్కు పోసింది, మీ అయ్య ముక్కు పోసింది బీజేపీ పార్టీ. ఇంకేం మోయలేదు, మాకు మోసే అలవాట్లు లేవు. మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ చెల్లె మోసింది. మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది. రేవంత్ రెడ్డి సంచులు మోసేడు. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము. వేరే ఏం మోయమో అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వంలోకి పడిపోయినాక కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. అదేదో అన్నీ ఉన్న ఇస్తరాకట అనిమేలుగా ఉంటుందట, ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడతాడట. ఈయన చెల్లి వీళ్ళు డైలాగులు. ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు. నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పగబెట్టిరండి. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకంటే ముందు, ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఆయన కనీసం 1 కోటి మంది ఫ్యాన్లు ఉంటారు. కనీసం 1 కోటి మంది ఉంటారు. నేను కూడా ఒకరిని ఉంటే సినిమా హీరోలే. ఈమెకి ఏముండేండి, ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించుకున్నాడు, రాజకీయాలు రాకంటే ముందు సంపాదించుకున్నాడు. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తా, పేరు తీసుకొని చెప్తా. చిరంజీవి గారితో ఒకరోజు చర్చ జరుగుతుంటే మేము రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంట. అంటే అలా సంపాదన, సినిమాలలో సంపాదన, హీరోల సంపాదన అది మామూలు విషయం. ఎక్కువ సంపాదించుకున్నాం. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయన కంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన అంత ఫేమ్ ఉన్న ఆయన, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించిన ఫేమ్. బ్యూటీ పార్లర్ పెట్టిందండి. ఈయనేం చేసిండు కేటీఆర్? అయ్యే పార్టీ ఇంటికి పెట్టిండు. ఈ తెలంగాణ వచ్చేదా పీకేదా అని అమెరికాలో అన్నోళ్ళు అందరు నాకు చెప్పింది. వీళ్ళు అయ్యనే తిట్టిన వాళ్ళు వీళ్ళు. ఇలా తెలంగాణ మాట్లాడుతున్నారు. వీళ్ళు అయ్యాకి రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం నాది. 42 సీట్లు లేకపోతే ఎప్పుడో వీకు కేసీఆర్. వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారండి. ఇష్టమున్న భాష, ఇష్టమున్న కథ. చెప్పులు మోసుడు కాదు, టైం వచ్చినప్పుడు ఇదే చౌరస్తా మీద ఈమె అన్నది కదా నన్ను కొట్టిస్తా అని. మొన్న అడిగిన డ్రైవర్ భార్యని బాత్రూమ్ చెప్తాడు కూడా కొట్టదండి ఈమె.